Hello everyone. సో మనం ప్రీవియస్ క్లాస్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో యాంగిల్స్ డిగ్రీ రేడియన్ అంటే ఏంటో చూసాం కదా కదా అంటే డిగ్రీ నుంచి రేడియన్కి రేడియన్ నుంచి డిగ్రీకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో కానీ ఫార్ములాస్ చూసాం. సో దాని నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా, డిగ్రీ నుంచి రేడియన్కి ఎలా కన్వర్ట్ చేయాలో ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం. రైట్, కన్వర్ట్ ద డిగ్రీస్ టు రేడియన్స్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. మనకి ఫార్ములాస్ తెలుసు. ఏది? రేడియన్ ఇజ్ ఈక్వల్స్ టు పై బై 180 ఇంటూ డిగ్రీస్. అంటే డిగ్రీస్ లో ఇచ్చేసి రేడియన్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఇది ఫార్ములా. రేడియన్స్ లో ఇచ్చేసి డిగ్రీలో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇది ఫార్ములా. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టు. రైట్, ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? 25 డిగ్రీస్ ఇచ్చాడు. ఓకే, 25 డిగ్రీస్. దీన్ని దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలా? రేడియన్స్ లో కన్వర్ట్ చేయాలి. రేడియన్స్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే డిగ్రీ ఇచ్చి రేడియన్స్ లోకి మార్చుకోవాలంటే ఇది ఫార్ములా. కాబట్టి r ఇస్ ఈక్వల్స్ టు పై బై 180 ఇంటూ డిగ్రీ. సో దేర్ఫోర్ పై బై 180 ఇంటూ 25 డిగ్రీస్. ఓకేనా, 25 డిగ్రీ. ఇప్పుడు 5 5s ఆర్ నెక్స్ట్ 5 3s ఆర్ ఇంకా ఏముంది? 5 3s ఆర్ 15, 3 5 6. సో దేర్ఫోర్ 5 పై బై 36. ఎన్ని రేడియన్స్? 25 డిగ్రీస్ ఇస్ ఈక్వల్స్ టు 5 పై బై 36 రేడియన్స్. ఓకేనా, అంటే 25 డిగ్రీస్ ఇస్ ఈక్వల్స్ టు 5 పై బై 36 రేడియన్స్ అన్నమాట. రైట్, ఇంకోటి ఏమి ఇచ్చాడు? ఇంకో క్వశ్చన్ 240 డిగ్రీస్. 240 డిగ్రీస్ ని సేమ్ r is equals to pi by 180 into degree. Therefore pi by 180 into 240. 0 0 cancel. Okay na? 6 4s are 6 3s are. So 4 pi by 3. 4 pi by 3 అంటే 6 4s are 24. అదే విధంగా 6 3s are 18. So 4 pi by 3. 240 degrees is equals to 4 pi by 3. ఇది రేడియన్స్. ఇంకొకటి ఏముంది? 520 ఇచ్చారు. ఓకేనా, 520. 520 ఎలా కన్వర్ట్ చేయాలి? r is equals to pi by 180 into 520. 0 0 cancel. 2 9s are 18. 2 2s are 4. 2 6 are 26 pi by 9 radians. So 520 degrees is equals to 26 pi by 9 radians. Right? Next ఇంకేముంది? 40 degrees 20 minutes. Minus 47 degrees 30 minutes. ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉంచాడు. మినిట్స్ లో కానీ ఇచ్చేసాడు. వీటిని ఎలా సింప్లిఫై చేయాలో ఒకసారి చూద్దాం. రైట్, ఓకే. సో ఇప్పుడు ఇవి అర్థమైందా? ఓకే, ఎలా అర్థమైంది కదా? ఇది ఫార్ములా. డిగ్రీస్ లోకి ఇచ్చేసి రేడియన్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఈ ఫార్ములా. ఇది రేడియన్స్ ఇచ్చేసి డిగ్రీస్ లోకి మార్చాలంటే అది ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, అదే. ఓకేనా, నెక్స్ట్ 40 డిగ్రీస్ 20 మినిట్స్ ఇది ఇచ్చింది. సో ఇప్పుడు దాని మొత్తాన్ని ఏం చేద్దామంటే డిగ్రీస్ లోకి మార్చేసుకుందాం. ఏది? 20 మినిట్స్ అనేది ఉంది కదా, దాని మీద ఏం చేద్దాము? డిగ్రీస్ లోకి మార్చేద్దాం. అది ఎలా మారుస్తామో చూద్దాం. 40 డిగ్రీస్ 20 మినిట్స్ ఇట్లా ఉంది. ఓకే, 20 మినిట్స్. మనకి మామూలుగా 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 60 మినిట్స్ అని చదువుకున్నాం. 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 60 మినిట్స్. అప్పుడు 1 మినిట్ ఏమవుతుంది? 1/60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మినిట్. 1 మినిట్ ఎంత? 1 మినిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/60 డిగ్రీస్. ఇక్కడ ఎన్ని మినిట్స్ ఉన్నాయి? 20 మినిట్స్. 1 మినిట్ ఏమో ఇది, మరి 20 మినిట్స్ అంటే 20 మినిట్స్ అంటే 20 ఇంటూ 1/60. ఓకేనా, 1 మినిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/60 డిగ్రీస్. 20 మినిట్స్ అంటే 20 ఇంటూ 1/60 డిగ్రీస్ గా రాస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇది 3. దేర్ఫోర్ 1/3 డిగ్రీస్. 20 మినిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 డిగ్రీస్. దీంతో రాసి 40 డిగ్రీస్. దట్ మీన్స్ ఇది కూడా డిగ్రీనే కదా. 40 in 1/3 డిగ్రీస్. ఓవరాల్ గా ఇట్లా ఉంది. ఓకే, ఏం చేయలేదు.
20 మినిట్స్ని డిగ్రీస్లోకి మార్చుకుంటే ఎంత వచ్చింది, ఎంత ఇది, ఓకేనా. 1 మినిట్ ఏమో ఈ వాల్యూ, మరి 20 మినిట్స్ అన్నప్పుడు 20 ఇంటూ 1/60, 20 ఇంటూ 1/60 అంటే ఎంత, 21 జర్ 23 జర్ 60, 1/60 డిగ్రీస్. సో కాబట్టి నేనేం చేశాను ఇప్పుడు, సో దాన్ని ఇక్కడ రాసుకున్నా ఇట్లా, ఓకే. ఏమని రాశాను, 40 డిగ్రీస్, ఈ 20 అనేది 1/3 డిగ్రీస్ కదా, అంటే మొత్తానికి అవన్నీ డిగ్రీస్ కాబట్టి దాన్ని సింపుల్ గా ఒకే వర్డ్ లో రాయాలంటే 40 1/3 డిగ్రీస్ రాశాను, ఓకే. ఇప్పుడు 40 1/3 ఉన్నప్పుడు 43 జర్ ఎంత, 120, 120 ప్లస్ 1 121/3 అంటే 40 1/3 ఇంకొక విధంగా ఎలా రాయొచ్చు, 121/3 డిగ్రీస్, ఓకే. 121/3 డిగ్రీస్ అయింది, అంటే 40 డిగ్రీస్ 20 మినిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 121/3 డిగ్రీస్ అయింది, ఓకే. ఇప్పుడు ఇది మనం తీసుకోవాల్సింది. సేమ్ దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు రేడియన్ బై కన్వర్ట్ చేయాలి. r ఈజ్ ఈక్వల్స్ టు పై బై 180 ఇంటూ డిగ్రీ, సో పై బై 180 ఇంటూ డిగ్రీ ఎంత ఉంది, 121/3, ఓకే. 121/3, 121 ఇంటూ పై 121/π, 3 0 0, 3 8 are 24, 3 1 is 3 plus 2 5, 540, ఓకేనా. ఎంత, 40 degrees 20 minutes is equals to 121π/540 radians, ఇది ఓకేనా. అలా కన్వర్ట్ చేసుకుంటాం, అర్థమైంది ఇప్పుడు. అంటే 40 డిగ్రీస్ 20 మినిట్స్ ని రేడియన్స్ లోకి మార్చితే ఎంత వస్తుంది వాల్యూ, 121π/540 అనేది వస్తుంది, అండర్స్టాండ్. ఇది ఇలాగా. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది, -47 డిగ్రీస్ 30 మినిట్స్ అనేది ఉంది. డిగ్రీ రేడియన్ 30 డిగ్రీస్ 45 degrees, 60 degrees, okay, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees. ఇది ఉన్నాయి, వీటన్నిటిని రేడియన్స్ లో కన్వర్ట్ చేయాలి. సో ఎట్లా కన్వర్ట్ చేయాలా, ఇదే ఫార్ములా వాడతాం. r is equals to pi by 180 into 30, సో 6, pi by 6, సో ఇది ఎంత వాల్యూ, pi by 6, మళ్ళా pi by 180 into degree 45 degrees, 5 9s are, okay, 5 9s are, అదే విధంగా 5 3s are 15, 5 6s are, so 9 1s are 9 4s are 36, ఇది pi by 4. నెక్స్ట్ 60 ఉంది, pi by 180 into 60, ఇదే ఫార్ములా ఇక్కడ వాడుతున్నాం, 0 0 6 3s are, ఇది 5 pi by 3 వచ్చింది. నెక్స్ట్ pi by 180 into 90, 91s are 92s are, ఇది pi by 2. నెక్స్ట్ pi by 180 into 180 ఎంత వస్తుంది, pi radians, pi radians is equals to 180 degrees. నెక్స్ట్ pi by 180 into 270, 0 0 cancel, 9 2s are 9 3s are, 3 pi by 2, ఓకే. ఇది ఎంత వచ్చింది, 3 pi by 2. నెక్స్ట్ pi by 180 into 360, 0 0 cancel, 18 1s are 18 2s are, 2 pi, ఓకేనా. 2 pi radian is equals to 360 degrees, ఆల్రెడీ చదువుకున్నాం. pi radians is equals to 180 degrees, ఇవి. సో దిస్ is the conversion of radians to degrees, that is the degrees to radians కి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం, అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము, ఓకే. కన్వర్ట్ 6 రేడియన్స్ ఇంటూ డిగ్రీస్, ఓకే. ఇది ఎట్లా చేయాలో చూద్దాం. సేమ్ ఫార్ములా r is equals to pi by రేడియన్స్ టు డిగ్రీస్ కదా, ఆ ఫార్ములా కాదు, ఈ ఫార్ములా వాడతాం, ఓకే. రేడియన్స్ టు డిగ్రీ, d is equals to 180 by pi into radian, సో 180 by pi into 6, సో 186, ఇప్పుడు 180 into 6 మల్టిప్లై చేస్తే 180 into 6, 6 0 0 6 8 are 48, 6 1 is 6 plus 4 0, సో 1080 by pi అనేది వచ్చింది.
పై వాల్యూ ఎంత 22/7 దాంతో సబ్స్టిట్యూట్ చేయి 1080/22/7 22/7 డినామినేటర్ లో ఉంది ఇది న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుంది 1080 ఇంటూ 7 డివైడెడ్ బై 22 అనేది వస్తుంది ఓకే 22 ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం 1080 ఇంటూ 7 700 7 8 are 56 7 1 is 7 7560 okay that is equals to 7560 by 22 ఇప్పుడు క్యాన్సిల్ చేయి 2 11s are 22 2 3s are 6 1 ఉంది 2 7s are 14 మళ్ళా 1 ఉంది 2 8s are 3780 3780 by 11 మళ్ళా క్యాన్సిల్ చేద్దాం 11 3s are 33 37 లో 33 పోతే 4 ఉంటుంది ఇప్పుడు 48 11 4s are 44 48 లో 44 పోతే 4 11 3s are 33 40 లో 33 పోతే ఇంకెంత ఉన్నట్టు 7 ఉంది 7/11 గా రాస్తాం అంటే ఇంకా 7 ఉంది ఇక్కడ మిగిలింది 7 మిగిలింది కాబట్టి 343 7/11 degrees వచ్చింది 343 7/11 degrees అనేది వచ్చింది దీని ఇప్పుడు ఎట్లా రాస్తాం 343 ప్లస్ 7/11 గా రాసుకుంటాం ఓకేనా 343 degrees ప్లస్ 7/11 ఇప్పుడు ఇది కానీ డిగ్రీనే దీన్ని ఏం చేస్తాము మినిట్స్ లో కన్వర్ట్ చేస్తాం మినిట్స్ లో కన్వర్ట్ చేస్తే 1 degree 60 minutes 1 minute 1/60 degrees అవుతుంది ఓకే 1 minute సో ఇది ఇప్పుడు డిగ్రీ కదా 1 degree is equals to 60 minutes మరి 7/11 degrees ఏమవుతుంది 7/11 into 60 minutes సో 7 6 are 30 7 6 are ఎంత 42 degrees 42/11 minutes అనేది వస్తుంది ఓకే దీని ప్లేస్ లో ఎంత వస్తుంది 42/11 minutes క్యాన్సిల్ చేస్తే 11 3s are 33 42 లో 33 పోతే 9 90 ఉంది 11 8s are 88 మళ్ళీ 2 అనేది ఉంది 2/11 minutes ఓకేనా అంటే 343 degrees ఓకే 30 ఇక్కడ ప్లస్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం యాడ్ చేసేదంటే ఏముండదు అక్కడ ఓకేనా సో తీసేస్తాం కావాలంటే ఇట్లా పెట్టుకో సో 343 degrees 7/8 degrees ఏమంత వచ్చింది 38 2/11 minutes అనేది వచ్చింది 2/11 ఇప్పుడు దీని ఇంకెట్లా రాయొచ్చు 343 degrees 38 minutes 2/11 అనేది కానీ మినిట్ ఇప్పుడు ఈ 2/11 మినిట్ ని సెకండ్స్ లైక్ మారుస్తాం సెకండ్స్ లైక్ మారిస్తే 1 degree 60 minutes అప్పుడు 1 minute ఎంత 60 seconds కదా ఓకే 1 minute ఎంత 60 seconds అప్పుడు 2/11 minutes ఏమవుతుంది 2/11 into 60 seconds 60 2s are 120/11 120/11 seconds వస్తుంది క్యాన్సిల్ చేస్తే 11 10s are ఓకే 110 11 10s are 110 120 లో 110 పోతే ఇంకా 10 ఉంది పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 11 9s are 99 100 లో 99 పోతే 1 ఇంకా అది పోతూనే ఉంటుంది ఎంత వచ్చింది 10.9 seconds అనేది వచ్చింది సో therefore 343 degrees 38 minutes 2/11 minute ని ఎంత రాసుకున్నాము 10.9 seconds గా రాసాం ఓకేనా 10.9 ని రౌండ్ ఫిగర్ కి ఎలా రాయొచ్చు 11 గా రాయొచ్చు కదా కాబట్టి 6 radians is equals to 343 degrees 38 minutes 11 seconds గా రాయొచ్చు ఓకేనా 343 degrees 38 minutes 11 seconds గా రాస్తాము సో దిస్ ఈజ్ అబౌట్ degree to radian conversion radians to degree conversions understand okay